హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను తేజాని. అదే మన వైజాగ్ శ్రేణులు ఛానల్లో చిన్న చిన్న రీల్స్ ఏవో చేస్తూ ఉంటాను కదా. మీరు చూస్తూ ఉంటారు, నన్ను అభినందిస్తారు కూడా. నాకు తెలుసు, ఇంకా మీరు సపోర్ట్ చేస్తారు కూడా. అలాగే ఈరోజు మాతో పాటు వీడియో చేయడానికి మా తమ్ముడు వచ్చాడు, అభి. అయితే ఈడు వచ్చి అడిగాడు, అనియా మీ రీల్స్ అన్నీ నచ్చే, నేను కూడా మీతో చేస్తానని చెప్పి అన్నాడు. అదే మనం ఎవరైనా సరే ఆదరిస్తాం కదా, అలాగే మా తమ్ముడిని ఆదరించాం. అయితే వీటితో పాటు ఈరోజు ఏంటంటే, మా ఇల్లు ఉండేది ఆరిలో. అదే మనకి ముడసల్లో పార్కు, సింహాచలం టెంపుల్ అని అంటే మెయిన్ ల్యాండ్ మార్క్. దీని దగ్గరలోనే మన ఇది. అయితే ఈ తమ్ముడితో పాటు ఈరోజు అంతా కూడా మీకు ఈ చుట్టుపక్కల ఉండే టూరిస్ట్ ప్లేస్లు అన్నీ కూడా మీకు చూపించడానికి మేము ఈరోజు వెళ్తున్నాం. ఈయన తీసుకుని వెళ్తున్నాం. అదేవిధంగా మాకు ఏ వ్యక్తి వచ్చినా, ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి వీడియో చేస్తాను అని అంటే కాదనకుండా వ్యక్తి మా అన్నయ్య, వైజాగ్ సీన్ అన్నయ్య. మా డైరెక్టర్, ఎడిటర్ అన్నీ కూడా ఈయన ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరికైనా వీడియో చేయడం ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర రండి. నేను కంపల్సరిగా అతనితో రిసీవ్ చేసుకొని అందరం కూడా మంచిగా చూసుకొని వీడియో చేస్తాం, ఎవరైనా సరే. మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మేమేమైనా తప్పులు చేసినా సరే దాన్ని సరిదిద్దుతూ ఉంటాడు. అరే అలా కాదు, ఇలా చేయండి, ఇలా చేయండి. మేమంతా లెర్నర్స్ కదా, లెర్నర్స్ అందరికి కూడా మాకు చెప్తూ ఉంటాడు. తమ్ముడు బంతి, అలాగే ఎక్స్ప్లోర్ చేద్దాం మన సిటీని. చాలా మంది తెలియదు, మన దగ్గర ఉండే ఈ ప్రకృతులు ఇవన్నీ కూడా చాలా తెలియదు. వాళ్ళకి చూపించాలి కదా, పదా చూపిద్దాం సరదాగా. ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఉండే ప్లేస్ అయితే, వీడియో చేసిన దగ్గర అయితే దగ్గర దగ్గర ఒక 5 క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక వాలీబాల్ కోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎంవిపి, సీతమ్మధార, జోడుగొల్లపాలెం, ఆరిలోవా, ఈ ప్రజలంతా కూడా ఈ స్పోర్ట్స్ స్పిరిట్ ఎవరైతే ఉంటుందో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఎందుకంటే సిటీలో ఎక్కడ మనకి క్రికెట్ ఆడడానికి ప్లేస్ దొరకదు కదా. సో ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడతారు. నెక్స్ట్ ఇక్కడ ఈ రోడ్ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్. ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటారో ఇక్కడ ఏ హెవీ వెహికల్స్ కానీ ఏమీ రావు. ఇదిగో మీకు చూపిస్తాను కదా, ఈ రోడ్ లో ఏ హెవీ వెహికల్స్ రావు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటారు. సో ఈ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. ఇదంతా కూడా బ్యూటిఫుల్. మనకి ఎవరో వచ్చి గుద్దేస్తారు, లేదా మనం ఎవరినైనా గుద్దేస్తాను భయం ఉండవలసిన అవసరం లే. నేను మన వెహికల్ తప్ప ఇంక వేరే వెహికల్ ఉండదు ఇక్కడ. చాలా బాగుంటది ఇక్కడ. చూడండి, మీరే చూడండి సార్. ఇదిగో ఒక్క వెహికల్ లేదు, మేము తప్ప. ఇంకా మా తమ్ముడు నేను అలా వెళ్తున్నాం మీకోసం చూపించడానికి. ఇదిగో చూడండి, ఇదంతా కూడా బ్యూటిఫుల్ రోడ్స్. ఇదేంటంటే డంపింగ్ యార్డ్. మన ఈ వైజాగ్ సిటీలో ఎక్కడైతే ఈ వేస్ట్ టెస్ట్ ఉంటుందో ఇదంతా కూడా ఇక్కడ స్టాక్ పాయింట్ టైప్ అన్నమాట. ఇదంతా కూడా చెత్త నిలుపు స్థలం. ఇది డంపింగ్ యార్డ్ అంటారు. ఇది కూడా ఆర్లో మా ముడసల పార్క్ బ్యాక్ సైడే. ఇది మాది. ఇదిగో ఇది అంతా కూడా ముడసల పార్క్ బ్యాక్ సైడ్. ముడసల పార్క్ అనేది చాలా కొన్ని వందల సంవత్సరాల బ్యాక్ సైడ్ ఉండే ఏరియా ఇది. ముడసర్లో పార్క్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ చాలా ముసళ్ళు ఉండేవి. సో దానివల్ల ఏంటంటే ముడసర్లో పార్క్ అని చెప్పి దాని పేరు పెట్టారు. ఎవరైనా స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ వాళ్ళు కానీ మనకి పిక్నిక్ సీజన్లో పిక్నిక్ పెట్టుకుంటారు కదా, అప్పుడు వచ్చే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఇదే. ఇదిగో ఇది మెయిన్ జంక్షన్. ఇటు నుంచి హనుమంతవాక జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళు ఇలా వస్తారు. సో సింహాచలం వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇలా వెళ్తారు.
సింహాచలం అనేది సింహాద్రి అప్పన్న స్వామి జన్మస్థలం. ఆయన చాలా మంది ఇక్కడ మన ఒరిస్సా నుంచి కానీ చాలా అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు సింహాచలంకి. అదే విధంగా మొన్ననే రీసెంట్ గా కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది జరిగింది. 10 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేశారు. 32 కిలోమీటర్లు. 10 లక్షల మంది. జస్ట్ ఇమేజిన్ 10 లక్షల మంది అంటే ఎంతమందో మీరే ఇమేజిన్ చేసుకోండి. 32 కిలోమీటర్లు. ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఇది ఆనవాయితీ. మీకు ఈ ప్లేసెస్ అన్ని చూపిస్తున్నా. మా చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ ఇవన్నీ కూడా టూరిస్ట్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ప్లేసెస్ ఇవన్నీనా. ఇది సెంట్రల్ జైల్. జైలు అంటారు సెంట్రల్ ప్రిజన్. ఎవరైనా నేరస్తులు తెలిసి తెలియలేని తప్పులు చేసిన వ్యక్తులు ప్రతి ఒక్కరిని కూడా ఈ జైల్లో పెట్టడం జరుగుతుంది. అదే విధంగా పక్కనే ఇగో గురికలం స్కూల్ కూడా ఉంది బాయ్స్ ది. చూడండి ఎంత అట్మాస్ఫియర్ ఎంత బాగుందో. పల్లెటూరు వాతావరణం అని చెప్పి చాలా మంది ఫారెన్ లో సిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఆ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయక. కానీ మేము ప్రతి రోజు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఇక మా తమ్ముడు అభి నేను ప్రతి రోజు ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అలా దీన్ని నచ్చిన ప్లేస్ తిరుగుతూనే ఉంటాం బ్రదర్. ఓన్లీ ఎంజాయ్మెంట్ కోసమే. మీరు చూడండి రోడ్స్ కూడా ఎంత బాగా డెవలప్ చేశారో. 4 రోడ్స్ జంక్షన్. 4 రోడ్. హెవీ వెహికల్స్ ఒక రోడ్డు, 2 వీలర్ ఒక రోడ్డు, 3 వీలర్ ఒక రోడ్డు, 4 వీలర్ ఒక రోడ్డు అండ్ హెవీ వెహికల్స్ ఒక రోడ్డు. అలా ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా చాలా డెవలప్మెంట్ చేసింది ఈ రోడ్స్. చూడండి ఇదంతా కూడా ఏం లేదు, హనుమంతువాక నుంచి సింహాచలం వెళ్ళే రూట్ ఇది. హనుమంతువాక అంటే మనకి వైజాగ్ సిటీలో మెయిన్ ప్లేస్. అక్కడ మనకు హనుమంతువాక వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటది ఇక్కడ. స్టార్టింగ్ లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటది. ఆ స్టాచ్యూ మనకి గుర్తింపు, ఇది హనుమంతువాక అని చెప్పేసి. మన గుట్లకి ఏంటంటే ఇక్కడ మేము చాలా వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు మన లక్ ఏంటో తెలియదు. ఈ రోజు మన లక్ ఏంటంటే ఇప్పుడే వర్షం పడుతుంది కూడా. ఎందుకన్నా ఇంక ఏం లక్ ఉంటుంది చెప్పండి. చాలా మంది వాటర్ లేక ఈ వైజాగ్ సిటీలో ఇబ్బంది పడుతున్నాం. అంటే సొంత ఇంటి వాళ్ళు కూడా వాటర్ లేదు కదా, దారి చేసి వెళ్ళిపోవాలి, ఎప్పటికీ దొరకదేమో వాటర్ అనుకుంది. కానీ వానదేవుడు మమ్మల్ని కరుణించి ఇప్పుడు వర్షం కురిపిస్తున్న పైనుంచి. చూడండి ఎంత ట్రూ. ఇదిగో చూసారా వర్షం ఎలా వస్తుందో. సో అభి తమ్ముడితో జర్నీ అది మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్. వర్షంలో మన ట్రావెలింగ్ అనేది అదొక ఎంజాయ్మెంట్ అంతే. ఇవి ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అంతా కూడా ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఇంకా డెవలప్ అవుతుంది. మా చుట్టుపక్కల అన్ని కూడా అంతా డెవలప్ అవుతుంది. చూడండి రోడ్స్ చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ ట్రైన్డ్ అయిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగో ఫ్యామిలీస్తో అయినా హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దారపాలెం ఉంటుంది ఈ ఏరియాని. ఇక్కడ కూడా చాలా చాలా కంపెనీస్ కూడా కమింగ్. ఇక్కడ ఆశీర్వాద్ ఒకటి ఉంది, పైప్స్ కంపెనీ.
ఇదిగో ఇది పైప్స్ కంపెనీ. చూడండి మంచి మంచి కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ. బంగారు తల్లి నగర్ అంటారు ఇది. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి పీస్ఫుల్ గా, ఏ పొల్యూషన్ లేకుండా ఇక్కడ లివింగ్ చేయాలనుకుంటే ఇటుపక్కే ఉంటారు. సో మనకి సిటీలో ఎటు ఉంటది, సిటీలో ఏంటంటే పొల్యూషన్ అది ఇది. ఇక్కడ మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, దేనికి ఇబ్బంది లేదు. అదే విధంగా ఇక్కడ అదే ఆరులోకి కూడా ఇగో వరుణ్ మారుతి నెక్సా షోరూమ్ కూడా ఇక్కడ ఉంది. నెక్సా సర్వీస్ సెంటర్ ఇది, వరుణ్ మారుతి నెక్సా సర్వీస్. అదే విధంగా ఇక్కడ గణేష్ ఫెస్టివల్ వస్తుంది కదా, గణేష్ ఫెస్టివల్ కూడా ఇక్కడ విగ్రహాలు అనేది తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇదంతా కూడా మన ఆరులవలోనే జరుగుతుంది. ఎక్కడో మీరు బయట అనుకుంటారు వాట్, అంతా కూడా మా ఆరులవ దగ్గరలోనే. హెల్త్ సిటీ దగ్గర దగ్గర 30 హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీస్ 37 ఉన్నాయి, ఎటువంటి వైద్యమైనా చేస్తాయి. అదంతా కూడా ఆరులవ దగ్గరలోనే మాత్రం. చూడండి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వర్షంలో, ఇలా మా అభితమ్ముడితో ఇలా ఈ జర్నీలో, ఈ బైక్ డ్రైవింగ్ అనేది, ఈ అట్మాస్ఫియర్ లో. చూడండి చుట్టూ కొండలు ఉంటాయి. మా ఆరిలోకి ఏంటంటే ప్రత్యేకత, మధ్యన ఇల్లు ఉంటే చుట్టూ కూడా కొండలు ఉంటాయి. చూడండి ఇగో, నేనే అబద్ధాలు ఆడట్లే, మీకు చూపిస్తున్నా, అంతా కూడా లైవ్ చూపిస్తున్నా. చూడండి చుట్టూ కొండలు. ఈ కొండల్లో మెయిన్ కొండ సింహాద్రప్పన్న కొండ, సింహాచలం. ఇదిగో గిరి ప్రదక్షిణ అనేది మొన్న ఆల్రెడీ 29 జూలై 2026 జరిగింది. ఇది ఒక ఎంట్రీ. ఇదిగో చూడండి, మీకు ఇది కూడా చూపిస్తున్నా. ఇది రీసెంట్ గా ఈ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలంకి ఇది రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ రోడ్ అనేది. ఇది వరకు ఫస్ట్ ఒకటే ఉండేది, ఇది షార్ట్ కట్ రూట్. అంటే ఇప్పుడు మన హనుమంతవాక నుంచి ఎవరైతే వస్తారో భక్తులు, వాళ్ళు షార్ట్ కట్ రూట్ లో మన వరహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ మార్గం ద్వారా వెళ్ళొచ్చు. అంటే ఇది వరకు కూడా అంతకు ముందు అడివారం దాటిన తర్వాత సింహాచలంకి ఒకటే వే ఉండేది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకోటి, అంటే భక్తులు ఎవరైతే ఎక్కువ అవుతారో మన గవర్నమెంట్ కూడా ఏంటంటే వాళ్ళని దృష్ట్యా దాన్ని డెవలప్ చేయడం చూస్తారు కదా. సో అలానే ఇది ఒకటి ఇక్కడ నైవేద్యం రెస్టారెంట్, చాలా మంచి రెస్టారెంట్. ఇది కూడా ఓన్లీ వెజ్ ఉంటది ఇక్కడ. చూసారా పచ్చని కొండలు, కలమోసం లేని, మందరం కూడా ఇక్కడి నుంచే వెళ్తుంటాం. ప్రతిరోజు ఇదే రూట్ లో మేము జర్నీ చేస్తుంటాం. ఎంత ఎంజాయ్మెంట్ అంటే చెప్పలేము. ఇగో ఇది కూడా హాస్టల్. ఇది అన్ని సర్వీస్ ఉంటాయి ఫ్రెండ్స్. బస్ సర్వీస్ ఉంటుంది, కార్ సర్వీస్ ఉంటుంది, బైక్, ర్యాపిడో, ఏదైనా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సర్వీసెస్ కూడా. చూడండి రైడింగ్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఈ జంక్షన్ పేరు ఏంటంటే అడవివరం జంక్షన్. ఇదిగో ఇక్కడ ఇలా మనం గండిగుండం చెక్ పోస్ట్, అంటే ఇది రీసెంట్ గా విఎంఆర్డిఏ డెవలప్ చేసింది ఇది రోడ్స్ అవన్నీ కూడా. సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి కానీ, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి కానీ, ఆనందపురం వెళ్ళడానికి అయినా సరే ఇది షార్ట్ కట్ రూట్ ఇది.
ఇది రీసెంట్ గానే ఇది రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేసింది గవర్నమెంట్. ఇదిగో వియామడ్డి. సో మళ్ళీ మనం ఇటుపక్క వెళ్తే సో ఆ రూట్ అనేది సింహాచలం టెంపుల్ కి. ఆ రూట్ ఇది మెయిన్ జంక్షన్ అది వరకు. సో, వెళ్తున్నది మన హనుమంతువక, ఆరిలోవ, హనుమంతువక, ముత్తలపారు, దారపాలెం ఇవన్నీ కూడా మళ్ళీ ఈ రోడ్లో వస్తాయి. ఇప్పుడు ఇదంతా చేస్తున్నది కేవలం మీకోసం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి రోడ్స్ ఇవన్నీ కూడా, ఎంత వైడ్గా ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. ఈ రోజు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రోజు చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. అంటే వర్షం పడాలనుంది, పడట్లే, ఎండ లేదు. ఎంత అట్మాస్ఫియర్ అంటే నాకు తెలిసి కూడా ఇక్కడ నాతో పాటు ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు మీరు, మీ మనసులో అనుకుంటున్నారు మీరు. నాకు అనిపిస్తుంది చేయండి, ప్రాబ్లం ఉంది. మా దగ్గరే కదా, మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. చూడండి ఎంత బాగుందో. మా తమ్ముడు అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కానీ వాడికి ఏంటంటే చదువు ఎంత అయితే ఇష్టమో అలాగే మాతో పాటు కలిసి వీడియోస్ చేయడానికి కూడా వాడికి అంతే ఇష్టం. అరే తమ్ముడు ఒక వీడియో ఉంది అని అంటే అది ఇమీడియట్ గా వచ్చేస్తాడు బండి వేసుకొని. ఎందుకంటే మన ఆదరణ అలాంటిది. మా వైజాగ్ శ్రీనన్నయ్య అంటే వైజాగ్ శ్రీను, ఆ అన్నయ్య ఆదరణ, ఆయన గొప్పతనం, ఆయన మంచితత్వం, ఆయన ఎవరికైనా సరే రెస్పాండ్ అవుతాడండి. నా మాటలా చెప్పలేను. ఏదైనా ఒక రోజు మీరు వచ్చి శ్రీనన్నయ్య అని పిలిచి కలవండి, ఆయన ఆస్తిని రాసి ఇచ్చేస్తాడు మీకు. ఆయన అభిమానాన్ని చెప్తే అంత గొప్ప వ్యక్తి ఆయన. నేను మాటలో చెప్పలేకపోతున్నాను. నా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తున్నాను. కానీ ఆయన వీడియోస్ స్టార్ట్ చేసి రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. కానీ అన్నికి మాత్రం కదా, మేము మాత్రం మా టీం ఎవరైతే ఉన్నారో, నేను, ప్రేము, అనిలు, హరీష్, చాలా మంది ఉన్నారు, సుధీర్, చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. కానీ మా అందరం కూడా మా శ్రీనన్నికి ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి, అన్ని అంటే మాకు ఒక ఆదరణ. బషీర్ అవనే, బషీర్ తమ్ముడు కూడా అలానే. ఆ తమ్ముడికి ఏంటంటే వీడియోలు చేస్తుంటాడు. ఆ తమ్ముడు కూడా సూపర్. ఆ రీసెంట్ గా ఒక 2 వీడియోలు కూడా చేశాడు, చూపించాడు మీ అందరికి కూడా. మొడసల్లో పార్క్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా, అవన్నీ రియల్. ఎవరో చేసినట్లే మీరు ఫేక్ వీడియోస్ ఇవన్నీ కూడా లైవ్ వీడియోస్. చూడండి మీకు చూపిస్తాను అట్మాస్ఫియర్ అది ఎలాగుంది. చూడండి మీరే చూడండి. మీ ఏరియాలో మీరు ఇంత విశాలంగా ఇంత ఈ అట్మాస్ఫియర్ లో తిరగలరా? ట్రాఫిక్ లేకుండా, ఎక్కడ బండి ఆపకుండా. చూసారా మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం? మీకు కూడా మా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా? నిజం చెప్పండి, అయితే అనిపిస్తుంది. మెసేజ్ చేయండి శ్రీనన్నికి. నెక్స్ట్ డే మీరు మాతో ఉంటారు. అర్థమైందా? చూడండి అంత బాగుంది. బాబా తమ్ముడు, ఏ తమ్ముడు, ఏ? ఇగో ఈరోజు చిరంజీవి గారి బర్త్డే ఒకటి, కాక ఫిలిమ్స్ ఒకటి రిలీజ్ అయింది, బుర్రపాడు. ఆ ఎంజాయ్మెంట్, ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంజాయ్మెంట్, ఇవన్నీ కలిపి బుర్రపాడు. ప్రతి దాన్ని మేము ఎంజాయ్ చేస్తాం. ఫుడ్, మందు, ఫ్యామిలీ, అట్మాస్ఫియర్, దేన్ని వదలం, దేనికి అన్యాయం చెయ్యం. ప్రతి దాన్ని న్యాయం చేస్తాం మేము. అదే కదా మన వైజాగ్ శ్రీని ఛానల్ ఉండేది.
ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం, ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫై చేస్తాం. ఇక మీకోసం అట్మాస్ఫియర్ చూపిస్తున్నా. ఇందులో ఎడిటింగ్లు అవేం లేవు ఫ్రెండ్స్, డైరెక్ట్ లైవ్ వీడియో అది. మీరు చాలా మంది చాలా డబ్బు ఖర్చు పెట్టి అరకని, చిక్మంగళూరు అని, కూర్గ్ అని, కొడైకెనాల్ అని చాలా చాలా ప్లేసులకి వెళ్తూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లే. మీరు వైజాగ్ పీపుల్ అయితే జస్ట్ ఒక బైక్ లో 300 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని ఆరిలో రూట్ లోకి వచ్చేయండి. హనుమాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సింహాచలం రూట్ లోకి రండి. మీకు ఆ అట్మాస్ఫియర్ ఏంటంటే మీకు అర్థమైపోతుంది, నేను చెప్పిన కాదు. చూడండి ఎలాగుందో. అరే మీకు బైక్ డ్రైవింగ్ అని స్కూటీ డ్రైవింగ్ అని రాదా? ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ వెహికల్స్ ఉండవు కదా అంతగా. ఖాళీ, ఇదిగో ఖాళీ, చుట్టూ పచ్చని చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అన్ని రకాల చెట్లు. అరే తమ్ముడు అవే చెట్టురా? నా చెట్టు. చూడ ఎంత బాగుందో. బాబా బాబా బాబా, మనం నిజంగా ఇక్కడ పుట్టడం అనేది మనం చాలా అదృష్టవంతులు రా. చాలా మంది క్రికెట్ ఆడాలనిపిస్తుంది, అతని ప్లేస్లు ఉండవు. చాలా మంది బండి డ్రైవ్ చేయాలనిపిస్తుంది, బండి డ్రైవ్ చేయాలంటే అటు నుంచి ఏ వెహికల్ వస్తుందో, ఇటు నుంచి ఏ వెహికల్ వస్తుందో అదొక భయం. అవునా కదమ్మా? అంతే కదా. పీస్ఫుల్ గా వెళ్ళిపోతే కానీ మనకి అన్ని విధాలుగా కూడా సూపర్. కానీ ఫ్రెండ్స్, నేను ఒకటే మీకు చెప్తున్నా, నేను ఒక 3 years నుంచి కూడా వైజాగ్ శ్రీ అన్ని ఛానల్ నుంచి నేను వర్క్ చేస్తున్నా, నేను జాబ్ చేసుకుంటున్నా. కానీ మా అన్నయ్య దగ్గరికి, అన్నయ్య నాకు కూడా వీడియో చేయాలనిపిస్తుంది, మీతో కలిపి యాక్ట్ చేయాలనిపిస్తుంది అని చెప్పేసి ఒక మాట చెప్తే నెక్స్ట్ డే ఫోన్, అరే నేను అలాగ అన్నావు కదా, ఎక్కడున్నావు, రా చెయ్యి. ఎవరుంటారు ఫ్రెండ్స్ ఈ రోజులు? అందరూ కూడా మనుషుల్ని, ఎవరైతే మనుషులు తొక్కి పైకి ఎదగాలని చూస్తారు. కానీ మా డైరెక్టర్ అలాంటి కాదు ఫ్రెండ్. మా డైరెక్టర్ ఏంటంటే ఆయనతో పాటు ఒక 10 మందిని బాగు చెయ్యాలి. ఆయన ఎదిగితే ఆయనతో పాటు 10 మంది ఎదగాలి అనే ఆలోచన మా వైజాగ్ శ్రీను అన్నయ్య. ఆయన గ్యాట్స్ ఆఫ్. ఆయనతో పాటు ఈ అట్మాస్ఫియర్ కి కూడా సూపర్ అంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా వీడియో చూసేనా మీరు ఒక్కసారైనా సరే మా మురసల పార్క్ వచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్లు అవి, కార్ డ్రైవింగ్ అయినా, బైక్ డ్రైవింగ్ అయినా, లారీ డ్రైవింగ్ అయినా, మీకు ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడికి వచ్చి హ్యాపీగా నేర్చుకోండి. ఎవరు మీకు అబ్జెక్షన్ చేయరు. మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో విత్ ఇన్ ఒక 5 days లో మీరు నేర్చేసుకుంటారు. దానికైతే నేను గ్యారంటీ. నేను నేర్పిస్తానని మీకు చెప్పట్లే, మీకు ఎవరైతే ట్రైనర్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ప్లేస్ లో నేర్చుకోండి. ఇంకా ఇక్కడ వెహికల్స్ ఉండవు కదా, ఇక్కడ నేర్చుకోవడానికి మీకు ఏంటి ఇబ్బంది? చూడండి, ఇదిగో మళ్ళీ మన ప్లేస్కి వెళ్తున్నాం. మన స్పోర్టింగ్ స్పాట్ కి మీ కింద చెప్పినాం కదా, డంపింగ్ అనేది చాలా పెద్దది. ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా జీవీఎంసీ వాళ్ళు అంటే ప్రజలు నివసించే ప్లేస్ కి చాలా దూరంగా పెట్టారు. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అనేది జరుగుతుంది, ఆ స్మెల్కి వీటికి డిసీజెస్ ఏవైనా వస్తాయని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా ఆలోచించి ప్రజలు నివసించే ప్లేస్ కి దూరంగా పెట్టారు. అర్థమవుతుంది. అలానే ఇక్కడే చాలా సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా డెవలప్ అయింది వాటిలో కూడా. మళ్ళీ మీకు ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి, మీకు ఇంకా మంచి మంచి ప్లేసులు చూపిస్తూనే ఉంటాం. చూడండి, ఓకేనా? బాయ్, ఉంటాను. నా పేరు గుర్తుంది కదా, తేజ, వైజాగ్ శ్రీను తమ్ముడు.